హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా? నేను మీ శ్రీశాంతి. న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత జనవరి 1 నుండి ఇప్పటి వరకు 4 కవితలు రాశాను. 4 కవితల్లోనూ 2 అయితే చాలా బాగా క్లిక్ అయ్యాయి అనిపించింది. అంటే అన్ని కవితలు మనం రాసినవి అన్నీ క్లిక్ అయిపోవాలి, అందరికీ నచ్చేయాలని ఏం రూల్ లేదు. అందులో 2 నాకు బాగా అనిపించాయి చెప్పాలంటే. అందులో ఒకటైతే గణేష్ అని పేరు చెప్తాను అండి, ఒక్క నిమిషం. గణేష్ రామ్ గారు, ఆయన హిందీలోకి అనువాదం చేశారు. అంటే మనం చాలా కవితలు రాస్తూ ఉంటాం, అన్నీ కూడా అందరికీ నచ్చాలని లేదు, అవి అనువాదం అవ్వాలని లేదు కదా. కానీ నేను రాసిన కవితని మొదటిసారి హిందీలోకి అనువాదం చేస్తే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను. ఇది తెలుగులో ఎలా ఉందో మీకు చదివి వినిపిస్తాను. నాలాగే బందీలు, ఇది టైటిల్. ఈ మేడ మించి దారిన పోయే వందల కళ్ళను చూస్తుంటాను. కంగారుగా కొన్ని, ఆసక్తిగా మరికొన్ని నన్నే గమనిస్తాయి. తీగ మీద ఉడతకి, చెట్టు మీద పావురాళ్లకు నేను పరిచయమే. నా జతగాడు ఎగిరిపోయాక దిగురువేళ ఈ గమనింపులే కాలక్షేపం. నన్ను చూస్తూ దారంట పోయే మనుషులంతా నాకు తెలుసు. ఆ గమ్యాలన్నీ నాకు తెలుసు. దుఃఖాన్ని మోస్తూ కొందరు, ఆనందంతో కొందరు ముఖాలు వెలిగించి వాడిపోయి పోతుంటారు. ఈ పంజరంలో చిలకలని చులకం చేస్తారు, కానీ స్వేచ్ఛ ఉండి ఈ ప్రపంచాన బందీలు వీళ్ళు. ఆ కనిపించే మేఘం వెనుక ఏముందో తెలుసుకోవాలనుంది. వాళ్ల మనసుల్లానే అది అంతు చిక్కదు. ఎక్కడి నుండి ఇటు వచ్చాను, ఇటు నుండి ఎటు ప్రయాణమో అది తెలీదు. వీళ్ళు అంతే. ఇది ఒక చిలక మేడ పెంచి దాన్ని పంజరంలోంచి వెళ్ళిపోతున్న, దారంట పోతున్న ఆ వచ్చే పోయే వాళ్ళందరినీ చూస్తూ ఉందన్నమాట. దానికి ఏమనిపించిందంటే, నేనేమో చిలకని, నన్ను పంజరంలో పెట్టారు, వీళ్ళు ప్రపంచంలో ఉన్నారు, కానీ వీళ్ళు బందీల్లాగే ఉంటారు. ముఖాలేమో వేలాడేసుకుని కొంతమంది ఆనందంగా కొంతమంది పోతూ ఉంటారు. వీళ్ళ గమ్యాలన్నీ నాకు తెలుసు. నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతానో కూడా నాకు తెలీదు, కానీ వీళ్ళు కూడా అలానే ఉన్నారా బాబు అని అది బాధపడుతుందనమాట. ఇది మా ఇంట్లో పెరిగిన చిలక ఎలా ఆలోచిస్తుంది అని ఆలోచించో రాసినటువంటి కవిత. మీ అందరికీ కూడా నచ్చింది అనిపించింది. దీన్ని హిందీలోకి అనువాదించిన గణేష్ రామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటాను. ఇది ఏంటంటే, ఇలాంటివన్నీ మనకు ఒక గుళికలు లాంటివి, ఆరోగ్యకరమైనవి, ఉత్సాహాన్ని పెంచేవి, మళ్ళీ కవితలు రాయాలని మనల్ని ప్రోత్సహించేవన్నమాట. ఒక బాగుందనో, ఒక లైక్, ఒక కామెంటో చేస్తే అదేంటంటే మనకేదో పెద్ద డబ్బులు వచ్చి పడిపోతాను కదా, అలా డబ్బులు వచ్చి పడేవైతే చాలా చేయొచ్చు. కానీ ఇవేంటంటే మనలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఎందుకు నేను రాయలేను, ఇంకా నేను బాగా రాయొచ్చు, ఇలాంటిదనమాట. ఇది మనకి చాలా హ్యాపీగా అనిపించేది. నా వరకు నాకైతే ఒక మంచి ప్రోత్సాహం అనిపిస్తుంది. కవితలని ఈ మధ్య రాయడం లేదని నేను అన్నాను. కవితలు రాసేవాళ్ళు ఉన్నారు, కథలు రాసేవాళ్ళు ఉన్నారు, నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో మనం నిలబడుతున్నామంటే ఇలా మీరు పెంచే ప్రోత్సాహమే, మీరిచ్చే ఉత్సాహమే, అదే కారణం. నాలాంటి వాళ్ళంతా ఎందుకు రాయలేను నేను అని రాయగలుగుతున్నామంటే మీరందరూ నన్ను ప్రోత్సహించడమే ప్రధాన కారణం. లేదంటే రాయం కదా, అది సంగతి. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఒక హ్యాపీనెస్ అనమాట. ఇది పంచుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.